టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అండి ఈరోజు నేను టమాటా చట్నీ చేస్తున్నానండి. 10 పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. ముందుగానే కొన్ని పల్లీలు, కొన్ని ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం. ఒక 5 కట్ చేసుకొని వేయించుకుందాం. టమాటాలను కూడా ఉడకబెట్టుకుందాం. టమాటాలు ఉడికిపోయినాయి, పచ్చిమిర్చి వేగిపోయినాయి, మిక్సీ పట్టుకుందాం. ఇది పచ్చిమిర్చి వేస్తుంది, మిక్సీ పట్టుకుందాం. సాల్ట్ వేసుకో, సరిపడా సాల్ట్, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి మిక్సీ, ఉడకబెట్టుకున్న టమాటాలని వేసి మిక్సీ పట్టుకుందాం. 4-5 వెల్లిపాయలు దంచి తాలింపు వేసుకుందాం. 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్, ఒక ఎండుమిర్చి, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ పసుపు, అన్నంలోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో మీకు టమాటా చట్నీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.